విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్ సిపి ఆధ్వర్యంలో చేపట్టిన 3 రోజుల రిలే నిరాహార దీక్షలు శనివారం ముగిశాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొని మాట్లాడారు. డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్తును కూటమి ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపించిన ఆయన, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యువత ఆశలను ప్రభుత్వం వమ్ము చేసిందని విమర్శించారు. నిరసనలో భాగంగా తప్పిడి గుళ్లు, తెలంగాణ బోనాలు, మత్స్యకారుల సంప్రదాయ ప్రదర్శనలు, భరతనాట్యం, నాటికలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి డీఎస్సీ సమస్యలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్, జగన్ ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చాయని, ప్రస్తుత ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. అలాగే ఆగస్టు 10వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు జగదాంబ జంక్షన్ నుంచి యువతతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. फोटो दिखना
అంతసు అలాగుండే
జన్జీ వైఎస్ఆర్సీపీ ఉద్యమాలు ఈరోజు 3వ రోజు చేరింది. రిలే నిరాధ్యక్షులు ప్రధానమైన లక్ష్యం డిఎస్సి అభ్యర్థులకి, లక్షలాది అభ్యర్థులకి అన్యాయం జరిగింది. డిఎస్సి ఎగ్జామ్స్లో కల్తీ జరిగింది. ఈ కల్తీకి అకౌంటబిలిటీ కావాలని చెప్పేసి ముందు నుండి మేము డిమాండ్ చేస్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి. ఈరోజు అందుకే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో మా జానకిరామ్ అధికారి ఆధ్వర్యంలో ముజీబ్ గారు, షకీల్ గారు, గుర్జాప్ రవి గారు, ఈ నలుగురు అధ్యక్షతన, బీసెడ్ సార్, ఈ 5గురు అధ్యక్షతన ఈరోజు కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాము. బుద్ధి రాలేదు ఇంకా లోకేష్కి, అడమెంట్గా ఉన్నాడు. రీజెడ్ ఈజ్ ద ఆర్క్ ఎనిమీ ఆఫ్ ద లీడర్షిప్. నీ లీడర్షిప్కి నీ పంతమే, నీ పట్టుదలే నేను గోతులో దించుతుందన్నమాట. అది అర్థం చేసుకోవాలి. లీడర్షిప్లో అనేది ఫ్లెక్సిబిలిటీ కావాలి, వినాలి. ఎన్ ఓపెన్ ఎయిర్ ఆఫ్ ద బిలీవబుల్ సైన్ ఆఫ్ ఓపెన్ హార్ట్. చెవులారా వినాలి ఆ డిఎస్సి అభ్యర్థుల యొక్క ఘోష. అదొక ఎమోషన్. తల్లి, తండ్రి, పిల్లడు, ఈ ముగ్గురు యొక్క ఎమోషన్ అన్నమాట. జాబ్ అనేది చిన్నప్పటి నుండి ఒక కళగా చదివిస్తారు. లక్షలాది రూపాయలు వెచ్చించి నా కొడుకు జాబ్ సంపాదిస్తాడు, నా బిడ్డకి చెల్లికి పెళ్లి చేస్తాడు, మమ్మల్ని అందరినీ కూడా చక్కగా చూసుకుంటాడు, మేము ఇల్లు తాకట్టు పెట్టినా సరే ఇల్లు తాకట్టుని విడిపించి తీసుకొని వస్తాడు. ఇలాంటి ఎన్నో కళలు అన్నమాట. మొక్కుకుంటారు, కోడ్ను మేకను వేస్తామని చెప్పి వాళ్ళ ఇంటి ఎలివేలకి, అమ్మవార్లకి, లేదంటే ఏడుకొండ వెంకటేశ్వర స్వామి మొక్కుంటారు, కాలిని అడిగిన వస్తామని చెప్పేసి. ఇలా ఎన్నో ఉంటాయన్నమాట. అవన్నీ కూడా చిదిమీసాడు కళలోనే. లోకేష్ తెలుసు అతనికి జరిగింది, ఇది కల్తీ జరిగిందని చెప్పి. లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత ఉద్యమం చేయదు అని చెప్పి తెలుసు అన్నమాట. అతనికి నిద్ర నటిస్తామన్నాడు. లేవమంటున్నాం, కబడ్దార్ అంటున్నాం. ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి దారితీసిందో ఈ జన్జీ ఉద్యమం జంతర్ మంతర్లో, అదే పద్ధతిలో బీహార్లో కూడా రాజుకుంది వైల్డ్ ఫైర్ లాగా. ఈ వైల్డ్ ఫైర్ నీకే కాదు, అటు మోడీకి కూడా అంటుకుంటుందన్నమాట. ఎందుకంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇలాంటి రిజిడ్నెస్ ఏమో పనికిరాదని చెప్పేసి
ఈపాటికి అమిత్ షా మీకేమో ఆదేశాలు ఇచ్చి ఉండొచ్చు అన్నమాట. నేను చెప్తాను అమిత్ షా గారికి, మోడీ గారికి, ఓపెన్ యువర్ ఐ, మీ కళ్ళు తెరవండి, అలాం ది ఆంధ్రప్రదేశ్, అలాం చేయమని చెప్తున్నాను లీడర్షిప్ని. ఎంత రిజిడ్గా పనిచేయదు. ఇది మా వైఎస్ఆర్సీపీ వారికి అనుకోకండి. ఈరోజు యూత్ చాలామంది వచ్చారు ఇక్కడికి, స్వచ్ఛందంగా వచ్చారు, మేము పిలవకుండానే వచ్చారన్నమాట. దాంట్లో మీ వచ్చిన జనాభా 5% అయినా సరే పర్లేదు. అది నెవర్ డౌట్ దట్ ఏ కమిటెడ్ యూత్ఫుల్ సిటిజన్స్ కెన్ చేంజ్ ద వరల్డ్. ఇట్స్ ద ఓన్లీ థింగ్ దట్ ఎవర్ హ్యాస్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. చిన్నపిల్లలే కదా, ఎవడో